ఎవడైనా అసలు కృష్ణ మాయకి కట్టుబడాల్సిందే తప్ప విప్పించుకునే శక్తి ఉందా? నారదుడికి అబ్బో నేను చాలా గొప్పవాడిని అనే భావన వచ్చింది. ఒక్కసారి మాయని ప్రసారం చేశాడు. నా అంత అస్కలిత బ్రహ్మచారి గొప్పవాడు ఇంకోటి లేడు అనుకున్నాడు. పెళ్లి చేస్తే పొరపాటున గోదావరి జిల్లాలకు వెళ్ళాడు ఆయన. అక్కడ పంపించాడు విష్ణుమాయని. ఆ విష్ణుమాయ అక్కడ చేరేటప్పటికీ పెళ్లి చేసుకొని 60 మంది పిల్లల్ని కన్నాడు. ఆ విష్ణుమాయ దేవఋషులైన నారదాదులకే తప్పించుకోవడానికి తరం కాదు. అలాంటి విష్ణుమూర్తిని కట్టేసిందయ్యా. ఈ భాగ్యం కౌసల్యకి లేదు, రాముణ్ణి కట్టేయలేదు. ఈ భాగ్యం ఇంకే అవతారంలో ఏ తల్లికి లేదు. అందరినీ ఈయన కట్టిపడేశాడు తప్ప ఈయనని కట్టేయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరయ్యా. ఆయన పొరపాటున ఒకసారి మహాభారతంలో సంధి కోసం వెళ్ళాడు. దుర్యోధన దుష్టచతుష్టయం కట్టేయాలనుకుంది. వాళ్ళ తరం కాలేదు కట్టేయడం. ఎవ్వడి తరం కాదు కట్టేయడం. కట్టెయ్యగలిగేటటువంటి స్థితి కూడా భగవంతుణ్ణి ఉంటుంది అని రుజువు చేసినటువంటి ఏకైక తల్లి యశోదమ్మ తల్లి. ఆ తల్లి మహాత్మ్యాన్ని చెప్పుకోబోతున్నాం. ఎంత బాగుంటుందండి. ప్రేమ భక్తుడి హృదయంలో ఉండదు. భక్తుడి హృదయంలో ఎప్పుడు ప్రేమ ఉండదండి. ప్రేమ ఎక్కడ ఉంటుంది? భగవంతుడి హృదయంలో ఉంటుంది. భక్తుడి దగ్గర ఆర్తి ఉంటుంది, తపన ఉంటుంది, ఇంకొక రకంగా ఆయన ఇంకోటి ఏదో కావాలి అని ఉంటుంది. కానీ ప్రేమ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండడం. ఆయనకి లేనిదేమిటండి? ఇంకా ఆయనకు ఆపేక్ష ఎందుకు? ఏ ఆపేక్ష లేకపోయినా మన మీద రాగం చూపిస్తాడు కాబట్టి ప్రేమ ఆయనకు ఉంటుంది. మనల్ని ఉద్ధరించాలి, మనల్ని ఏదో చెయ్యాలి, నన్ను అలా కాపాడవయ్యా, నన్ను ఇలా చేయవయ్యా, ఇగో రా తిను, లేదు వెళ్ళు, కూర్చో, ఆనందాన్నైనా మనం చూస్తాం. ఆయనకు అవేవి లేవే, అవి కూడా దాటిపోయిన వాడే. అలా దాటిపోయినటువంటి ఆ యొక్క తండ్రి ఆయన హృదయంలో ఉంటుంది నిజమైనటువంటి ప్రేమ అనేది. ఆయన భగవంతుడికి పరవశుడై వివశుడై ఆ మాధుర్యాన్ని మొత్తాన్ని ఆస్వాదిస్తాడో అది నిజమైన పూర్ణ రసం. పూర్ణ రసం అంటే ఏమిటయ్యా అన్నారు.